కేటీఆర్కు నోటీసు. ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో జారీ చేసే ఛాన్సు. ఆయనతో పాటు మరో 2 మాజీ మంత్రులకు కసరత్తు మొదలుపెట్టిన పోలీసులు పరిస్థితులను బట్టి అరెస్ట్ చేసే ఛాన్సు. ప్రగతి భవన్ ఆదేశాల మేరకే ట్యాపింగ్ అంటూ నిందితుల స్టేట్మెంట్. గత సర్కార్ చర్యలను సమర్థిస్తూ ఇటీవల కేటీఆర్ కామెంట్స్. 1-2 ట్యాపింగ్ చేసి ఉండొచ్చు అని వ్యాఖ్య. భార్యాభర్తల మాటలు వింటారా అంటూ సీఎం సీరియస్. చెప్పకూడు తప్పదంటున్న రేవంత్ వార్నింగ్. ఇది కేటీఆర్ సంబంధించి ఫోన్ ట్యాపింగ్ మంటలు రేగుతున్నాయి రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో. దానికి సంబంధించి అనేక మంది పోలీస్ ఆఫీసర్లు ఒక 4-5 దాకా అరెస్ట్ అయ్యారు. డీసీపీ స్థాయి అధికారులు. ఇవాళ రేపు ప్రభాకర్ రావు ఇంటెలిజెన్స్ చీఫ్ గతంలో ఉన్నాడు. ఆయన అమెరికా నుంచి వచ్చి సరెండర్ అవుతాడట పోలీసులకి. మొత్తానికైతే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం అరెస్ట్ అయిన వ్యక్తులు ఏదైతే పోలీస్ ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ప్రగతి భవన్ ఆదేశాల మేరకే మేము ట్యాప్ చేశాం అని స్టేట్మెంట్ ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకొని కేటీఆర్కి మరో 2 మాజీ మంత్రులకి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. మరి నోటీస్ తర్వాత అరెస్ట్ చేస్తారనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. మొత్తానికైతే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది మొత్తం గత ప్రభుత్వంలో ఉన్న పెద్దల మెడకు చుట్టుకునే అవకాశం ఉంది. అది ఎంతవరకు పోద్ది, ఎవరెవరికి చుట్టుకుంటుంది అనేది జరగబోయే పరిణామాలు బట్టి తెలిసే అవకాశం ఉంది. నేడు పోలీసుల ముందుకు ప్రభాకర్ రావు టాస్క్ ఫోర్సు లేదా పంజాగుట్ట పోలీసుల ఎదుట హాజరయ్యే ఛాన్సు. ఆయన్ను ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్న స్పెషల్ టీం. ఎవరి ఆదేశాలతో ట్యాపింగు, బెదిరింపుల్లో ప్రమేయం తదితర విషయాలపై ఎంక్వైరీ. కీలక విషయాలు రాబట్టేలా ప్రణాళిక సిద్ధం అంటూ కీలక విషయాలు రాబడతారట. నేడు పోలీసుల ముందుకు ప్రభాకర్ రావు, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు లొంగిపోయే అవకాశం ఉంది. అటు పంజాగుట్ట పోలీసుల ముందా లేదంటే టాస్క్ ఫోర్సు పోలీసుల ముందు లొంగిపోతారా? ఆయన ప్రశ్నించేందుకు ఒక స్పెషల్ టీంని ఏర్పాటు చేశారట. అసలు ఎవరి ఆదేశాల ప్రకారం మీరు ట్యాపింగ్ చేశారు, ఈ ట్యాపింగ్లో ఎక్కడెక్కడ బెదిరింపులు చేశారు, బెదిరింపులతో ఎంతెంత డబ్బులు చేతులు మారని, ఈ విషయాలన్నీ తెలుసుకోవడం కోసం మొత్తానికైతే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది పెద్ద ఎత్తున మెడలకు చుట్టుకునే అవకాశం ఉంది. గత ప్రభుత్వంలో పనిచేసిన పెద్దలకు సంబంధించి.